ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 70, 71, 72 అర్థం తెలుసుకుందామండి. మొదటిగా శ్లోకం 70 ఒకసారి పలుకుదామండి. కామదేవ కామపాల కామీ కాంతకృతాగమః అనిత్యస్య వపుర్విష్ణుర్ వీరోనంతో ధనంజయః. మొదటిగా కామదేవ అనగా కోరిన కోరికలు తీర్చే దేవుడు మరియు పురుషార్థముల కొరకు ఆరాధింపబడువాడు కాన కామదేవ అని స్తుతింతు. తర్వాత పదం కామపాల అనగా తానొసగిన కామితార్థములను తానే కాపాడువాడు అనగా తనను కోరుకునే వారిని రక్షించే ప్రభువుని కామపాల అని అందురు. తర్వాత పదానికి వస్తే అండి కామీ కాంత. కామి అనగా కావలసినవన్నీ కలిగి ఉన్నవాడు అనగా పూర్ణకాముడు, పైగా కోరికలు లేనివాడు. అలానే కాంత అనగా కమనీయ సమ్మోహన స్వరూపుడు మరియు అన్ని ఎడలా ఉండి ప్రకాశించువాడు అని అర్థం. తర్వాత పదం కృతాగమః. వాస్తవానికి విధి నిషేధాలు, పాపపుణ్యాలు, శుభాశుభాలు, సదాసత్తులను నిర్ణయించే ఆగమ శాస్త్రం ఆయన కల్పించిందే. ఆయన విశ్వాసం నుండే సర్వవేదాలు ఉద్భవించాయి. అందుకే ఆయనను కృతాగముడు అని అందురు. తర్వాత పదానికి వస్తే అనిర్దేశ్యవపు విష్ణు అనగా ఇది భగవంతుడి రూపం అని చెప్పడం కష్టం. ఆయన ప్రతి రూపంలోనూ ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, సర్వదా ఉన్నాడు. ఆ విధంగా ఆయన అస్తిత్వాన్ని చక్కగా వర్ణిస్తూ అనిర్దేశ్యుడుగా పిలుస్తారు. ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే విష్ణువుగా కూడా పిలుస్తారు, అంతటా వ్యాపించిన వాడుగాను. తర్వాత పదం వీర్యో అనంతః అనగా సమస్త జగత్తులోనూ వ్యాపించిన వాడు, అందరికీ వెలుగునిచ్చేవాడు, నివాసం కల్పించేవాడు, చివరికి అందరినీ తనలో కలుపుకునేవాడు వీరుడు. ఆయన విభూతి అనంతం, అందుకే ఆయనను అనంతుడు అన్నారు. తర్వాత ధనంజయ. ధన శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. నీరు, అగ్ని, గాలి, ఎండ, వెన్నెల, మట్టి, ఆకాశం, చెట్లు, మొక్కలు, పశుపక్షులు మొదలైనవి సర్వసంపత్తి ధన శబ్దంలో ఇమిడి ఉన్నాయి. మానవుడు తన అల్పజ్ఞత వల్ల ఇదంతా తన ధనమే అనుకుంటాడు. తన పరభావాన్ని పెంచుకుని స్వామిత్వం, సంఘర్షణ, ఈర్ష్య, ద్వేషం మొదలగు వికారాలకు బలి అయిపోతాడు. కానీ ఈ సమస్త సంపదకు యజమాని భగవంతుడుగాన ఆయన్ను ధనంజయుడుగా పిలుస్తారు. దీనికి చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది, అది ఒకసారి చూద్దాం. భగవంతుని నామస్మరణం చేత ఎంతటి కామవాసన కూడా కమనీయ ఉపాసనా రూపాన్ని ధరిస్తుంది. చతుర్విధ పురుషార్థాలు అంటే ఇక్కడ పురుష అనేది సంస్కృత పదం, అనగా మానవుడు అని అర్థం. పురుషార్థములు అనగా 4. 1 ధర్మం, మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడం. నీతి, విద్య అని కూడా అన్వయించవచ్చు. తర్వాత 2ది అర్థం అనగా ధన సంపాదన, కీర్తి. 3 కామం అనగా శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు అని అర్థం. 4 మోక్షము. దీని అర్థం పునర్జన్మ రాహిత్యము లేక సంసార చక్రము నుండి విడుదల. సంతృప్తి చెందిన మనస్సు అతని దృష్టిని మరల్పదు మరియు చివరకు మోక్షాన్ని పొందుతుంది. ఆగమములు అనగా భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్పించాలి, ఎలా ప్రతిష్ఠించాలి అనేవి. ఏడాదిలో జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తాయి. అలాగే మరో వివరణ, వేదములు మొత్తం 4: ఋగ్వేదము, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం.
ఋగ్వేదము అనగా పురాణాల గురించి శ్లోకాలు, వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధర్మాలు, యంత్రాల తయారీ ఇటు మొదలైనవి ఇందులో ఉంటాయండి. సామవేదానికి వస్తే మతపరమైన ఆచారాల గురించి శ్లోకాలు అనగా గానవేదం. మూడో దానికి వస్తే యజుర్వేదం, మతపరమైన ఆచారాలకు సంబంధించిన సూచనలు అంటే సృష్టి రహస్యము, కర్మ సిద్ధాంతము, అంతరిక్ష శాస్త్రము, గణితము, ఆరోగ్యము ఇటువంటివి. నాలుగో వేదం అథర్వ వేదం అనగా శత్రువులు, మంత్రగాళ్ళు, వ్యాధులకు వ్యతిరేకంగా మంత్రాలు ఇటువంటివి ఉండేవి. ప్రస్తుత కాలంలో 9లో 1 మాత్రమే ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. సృష్టి రహస్యము, బ్రహ్మ విద్య, దైవ ప్రార్థన, నియమాలు, నిష్టలు, బ్రహ్మచర్యం మొదలైనవి. ఇకపోతే ఉపవేదాలు అన్ని 4. అవి ఏంటంటే ఆయుర్వేదం, ధనుర్వేదం అంటే యుద్ధ విద్య, గాంధర్వ వేదం గేయాలు, అర్ధవేదం ఆర్థికమైనది. ఇలా చిన్న చిన్న పదాలకి విషయ జ్ఞానం కోసం తెలుసుకోవడమే. ఇకపోతే మనం తర్వాత శ్లోకానికి వస్తే శ్లోకం 71 ఒకసారి పలుకుదామండి. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ, బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః, బ్రహ్మవిత్ బ్రాహ్మణో బ్రహ్మీ, బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. మొదటిగా బ్రహ్మజ్ఞ అనగా వేదాలను మరియు జ్ఞానానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రచారం చేసేవాడు. బ్రహ్మ అంటేనే బ్రహ్మతత్వం అంతా చెప్పినట్లే అవుతుంది. తపస్సు, తపసంపన్నమైన వాక్కు, తపస్సంపన్నులైన జ్ఞానులు, జ్ఞానం ఇవన్నీ బ్రహ్మ శబ్దంలో ఇమిడి ఉన్నాయి. ఇదంతా బ్రహ్మ సంపద. ఈ సంపదను పెంపొందించే పరమాత్మ కాన బ్రహ్మణ్యుడుగా పిలిచెదరు. తర్వాత పదానికి వస్తే బ్రహ్మకృత్ బ్రహ్మ అనగా బ్రహ్మ ప్రపంచ సృష్టికర్త. అటువంటి బ్రహ్మను సృష్టించిన భగవానుని బ్రహ్మకృత్ బ్రహ్మ అని పిలుస్తారు, అనగా బ్రహ్మకర్త. తర్వాత పదానికి వస్తామండి. బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అనగా పరమ బ్రహ్మం, సత్యం, జ్ఞానం మరియు శాశ్వతత్వం వంటి గుణాల కలయికనే బ్రహ్మ అంటాం. బ్రహ అనగా పెరగటం. బ్రహ్మతత్వాన్ని వివరించే మంత్రం, స్పష్టాక్షరం, వృద్ధాక్షరం ఇవన్నీ ఉచ్చరించే కొద్దీ, స్మరించే కొద్దీ, జపించే కొద్దీ పెరిగే సిద్ధవాక్కు ఈ బ్రహ్మ అనే శబ్దం. తర్వాత పదం బ్రహ్మ వివర్ధన అనగా ధర్మాన్ని వృద్ధి చేసేలా చేస్తాడు. వర్ధన అంటే వృద్ధి. తపస్సు వంటి బ్రహ్మ యొక్క విభిన్న అంశాలను ఆదరించి పెంచుతున్నందున అతను బ్రహ్మ వివర్ధనగా పిలువబడుతున్నాడు. మంచి విషయాలు మాట్లాడటం, శ్లోకాలు, కీర్తనలు, భజనలు, వేదాలు మొదలైన వాటిని పఠించడం అనేవి ఒక తపస్సు. తర్వాత పదానికి వస్తే బ్రహ్మవిత్. విత్ అనగా తెలిసినవాడు. అన్ని వేదాలను వాటి అర్థంతో తెలిసినవాడు కాన బ్రహ్మవిత్ గా పిలిచెదరు. తర్వాత పదానికి వస్తే బ్రాహ్మణ అనగా వేదాల బోధకుడు. బ్రాహ్మణ అంటే నరనారాయణ రూపంలో భగవాన్ ప్రతి ఒక్కరికి వేదాల సారాంశం మరియు వివరాలను బోధిస్తాడు కాబట్టి ఆయనను బ్రాహ్మణ అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే బ్రహ్మి అనగా బ్రహ్మపదం వేదం, తపస్సు, మనస్సు మరియు ప్రాణం వంటి అనేక విషయాలను కవర్ చేస్తుంది. ఇవన్నీ భగవంతునిలో నివసిస్తాయి కాబట్టి అతన్ని బ్రహ్మ నివాసం అని పిలుస్తారు. వీటికి ఆయన సొంతం కనుక ఆయన్ని బ్రహ్మి అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మజ్ఞ అంటే వేదాల అంతరార్థాన్ని తెలిసినవాడు. అతను బ్రాహ్మణులను ప్రేమిస్తాడు మరియు బ్రాహ్మణులచే ప్రేమించబడతాడు అని అర్థం. ఈ విధంగా శ్లోకం పూర్తయిందండి. అందులో కొన్ని అర్థాలకు, కొన్ని పదాలకు వివరణ తెలుసుకుందాం. బ్రహ్మ అంటే నిరంతరం వృద్ధి చెందే సనాతన తత్వం. దాన్నే విశ్వం అని అనొచ్చు. ఓ అతీత శక్తి కూడా. తర్వాత పదం ప్రపంచము అంటే నస్వరం నశించేది, అనశ్వరము
నశింపచేయలేనిది కూడా. జీవి మత్యం వృతి, అమరము అంటే శాశ్వతం కూడా. జీవి ఈ అవినశ్వర తత్వమే దాన్ని సనాతన బ్రహ్మతత్వంతో జోడిస్తుంది. నశ్వర అంటే శరీరంతో జీవి సంబంధం ముగిసినప్పుడు అది తన అవినశ్వర అంటే బ్రహ్మతత్వంతో కలిసిపోతుంది. దీన్ని బ్రహ్మ నిర్యాణం అంటారు. అయితే మరణించే ప్రతి ప్రాణి ఈ బ్రహ్మ నిర్యాణాన్ని పొందదు. తనలోని బ్రహ్మను తెలుసుకున్న వాడికి, ఆ పరబ్రహ్మకు అభిన్నమైన అనుభవాన్ని పొందిన వాడికి మాత్రమే సర్వశక్తిమంతమైన బ్రహ్మ పదార్థంతో ఐక్యమయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఓంకారం పదానికి వస్తే, ఉచ్చరించినంత మాత్రాన జీవుని బ్రహ్మతత్వం మేల్కొంటుంది. అందుకే వేద మంత్రాలన్నీ ఓంకారంతో ఆరంభమవుతాయి. తర్వాత బ్రహ్మ పదానికి వస్తే, శబ్ద ప్రయోగం గాయత్రి మంత్రంలో ఉంది. మంత్రవాక్యే బ్రహ్మ. బ్రహ్మ పని వాక్కుకు తగిన ఫలితం ఇవ్వటమే. దాని పరిణామం ఏమిటి అంటే, ఉత్పన్నమయ్యే ప్రమాదం నుండి ప్రపంచాన్ని ఎలా రక్షించాలి అన్నది విష్ణువు పని. ఉదాహరణకు వస్తే, ఒక్కోసారి బ్రహ్మ ఇచ్చే వరాలు లోకనాశనంకి దారితీస్తే విష్ణుమూర్తి అవతారంతో వాటిని పరిష్కరిస్తాడు. ఇలా చిన్న చిన్న వివరణలు అనేది తెలుసుకోవడం జరిగింది. తర్వాతి శ్లోకానికి వస్తే, శ్లోకం 72 ఒకసారి పలుకుతామండి. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. మొదటిగా మహాక్రమో అనగా భగవంతుడు తన భక్తుల ఔన్నత్యానికి సులువైన దశల వారీ ప్రవేశాన్ని అందిస్తాడు కాన మహాక్రమ అని సంబోధిస్తారు. క్రమ అంటే అడుగు అని అర్థం. అలాగే క్రమం అంటే దశల వారీ అని కూడా అర్థం. ఆయన మనలను సంసార బంధాల నుండి ప్రతి ఒక్కరిని బయటపడే మార్గాలను తన యొక్క జ్ఞానం, భక్తి ద్వారా ప్రసాదిస్తూ, ఆపై లోతైన విశ్వాసాన్ని సృష్టిస్తూ చివరకు మనలను ఆయనను పొందేలా చేస్తాడు గాన మహాక్రమ అని కొలిచెదరు. తర్వాత పదానికి వస్తే, మహాకర్మ సృష్టి, నిర్వహణ, వినాశనం వంటి గొప్ప కార్యాలు చేసే ప్రభువుగాన ఆయనను మహాకర్మగా పిలుస్తారు. తర్వాత పదం మహాతేజ అంటే అతని అపారమైన తేజస్సు సూర్యుని వంటి ఇతర తేజస్సులకు మూలం కావున ఆయనను మహాతేజ అని పిలుస్తారు. తర్వాత పదం మహారగ అంటే ఉర అంటే హృదయం ద్వారా, మన ఇంద్రియాల ద్వారా మన హృదయంలోనికి ప్రవేశించే భగవంతుడిగా ఆయన్ను మహారగ అని పిలుస్తారు. ఎలా అంటే, మనం ఆయన రూపాన్ని కళ్ళ ద్వారా చూస్తాం, ఆయన స్తోత్రాన్ని చెవుల ద్వారా వింటాం, ఆయన నామాల్ని మనం జపిస్తాం. ఆ విధంగా మన ఇంద్రియాల ద్వారా నెమ్మదిగా మన హృదయంలోనికి ప్రవేశించి దానిని ఆక్రమించి మన హృదయాల నుండి భౌతిక కోరికలను దూరం చేస్తాడు గాన ఆ మహాప్రభువుని మహారగగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. మహాక్రతు అంటే గొప్ప యాగాలచే పూజింపబడేవాడు గాన మహాక్రతు. తర్వాత పదం మహాయజ్వాహ అనగా గొప్ప గొప్ప యాగాలు అంటే యజ్ఞాలు చేస్తూ మార్గాన్ని చూపే ప్రభువు గాన మహాయజ్ఞ. రామావతారంలో లోక కళ్యాణార్థం అశ్వమేధ యాగం చేసిన ఆ భగవంతుడు దీనికి ఉదాహరణ. తర్వాత పదానికి వస్తాయండి. మహాయజ్ఞ అంటే పూజించదగిన వారిలో ఉత్తముడు, అతనే గొప్ప యజ్ఞుడు. అందుకే ఆయనను మహాయజ్ఞ అని అంటారు. వేదాలు యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞం విష్ణు యొక్క స్వరూపం అని ఘోషిస్తుంది. తర్వాత పదానికి వస్తే మహాహవి అంటే సర్వోత్కృష్టమైన నైవేద్యాలతో పూజింపబడేవాడు గాన మహాహవిగా పిలుస్తారు.
కొన్ని పదాలకు వివరణ తెలుసుకుందామండి. ఆనందమే బ్రహ్మ, బ్రహ్మయే ఆనందం. దీన్ని వివరించేదే ఈ శ్లోకం. మనలో ప్రతి ఒక్కరూ ఆశించే 4 రకాల యజ్ఞాల ద్వారా మహాయజ్ఞం అయిన భగవాన్కు పూజలు చేయటం వెనక స్ఫూర్తి ఏమిటంటే, 1 భూతయజ్ఞం, మనకు సేవ చేసే చెట్లు, మొక్కలు, జంతువుల సంరక్షణ కోసం. 2 పితృయజ్ఞం, మన పెద్దల తల్లిదండ్రుల త్యాగాల నిమిత్తం, అంటే మన కోసం వారి జీవితాలను అంకితం చేసిన వారి కోసం చేసేది పితృయజ్ఞం. 3 నరయజ్ఞం, సమాజంలో మనకు తోడ్పడే తోటి మానవుల మంచి కోసం. 4 దేవయజ్ఞం, భగవంతుణ్ణి పొందేటందుకు భక్తితో ఆరాధించటంతో పొందే మార్గం కోసం. ఇవన్నీ ఆయనకు అర్పించే సమర్పణలే అనుకుని వీటిని సాధించడానికి మనం సాధకులమే సుమా, అంటే వీటి నుండి మనకు ఎలాంటి ప్రయోజనము ఆశించకూడదు. అందుకే సర్వం కృష్ణార్పణం అస్తు అని ముగిస్తాం. ఈ విధంగా మనకి మొత్తం 3 శ్లోకాలు పూర్తి చేసామండి. ఓం నమో నారాయణ.